ఛానల్‌కు స్వాగతం, సుస్వాగతం. నేను మీ రెడ్డి. పీసీఆర్ అకాడమీ ఛానల్‌కు స్వాగతం. ముందుగా ఈరోజు చెప్పబోయే మీ టాపిక్స్ ఏంటంటే డే 3 టాపిక్స్ వచ్చి అకౌంట్ పేయబుల్, వర్క్ ఫ్లో అండ్ డాక్యుమెంటేషన్. నెక్స్ట్ టాపిక్ ఫ్లో చార్ట్ ఆఫ్ అకౌంట్ పేయబుల్. నెక్స్ట్ టాపిక్ వచ్చి టైప్స్ ఆఫ్ ఇన్వాయిస్, అంటే ఎన్ని టైప్స్ ఉంటాయేమో చూద్దాం. ఇందులో మనం ఫస్ట్ టాపిక్ ఈరోజు వచ్చినప్పటికి అకౌంట్ పేయబుల్, వర్క్ ఫ్లో అండ్ డాక్యుమెంటేషన్. ఇందులో అకౌంట్ పేయబుల్ ఎలా వర్క్ అవుతుంది అండ్ డాక్యుమెంటేషన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ది దానికి వర్క్ ఫ్లో చేయడానికి ముందుగా కావాల్సింది ఏంటో చూద్దాం. మేనేజర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. నెక్స్ట్ పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ది పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేసుకొని ఆమోదం తీసుకోవాలి. నెక్స్ట్ది పేమెంట్ ప్రాసెసింగ్ చేయాలి. తర్వాత అది బ్యాంకు ద్వారా లేదా చెక్ ద్వారా చెల్లింపు తీసుకోవాలి. అకౌంట్ సిస్టంలో మనం రికార్డ్ చేయాలి అండ్ లెడ్జర్లో ప్రిపేర్ చేయాలి. దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ ఏంటో చూద్దాం. ఏజింగ్ రిపోర్ట్ వంటి రిపోర్ట్ తయారు చేయాలి. అవసరమైనవి ఏంటో చూద్దాం. పర్చేస్ రికమెండేషన్ అంటే మనం కొనుగోలు చేసే అభ్యర్థనను తీసుకోవాలి. నెక్స్ట్ది పర్చేస్ ఆర్డర్, కొనుగోలు ఆర్డర్ తీసుకోవాలి. తర్వాత వస్తువుల స్వీకరణ నోట్, గూడ్స్ రిటర్న్ నోట్ అనేది తీసుకోవాలి. ఇన్వాయిస్ మనం మెయింటైన్ చేయాలి. చెల్లింపు రసీదు లేదా వాచర్ అనేది మనం రిసిప్ట్ తీసుకోవాలి. లాస్ట్లో ఆమోద డాక్యుమెంట్, దానికి కావాల్సిన రిక్విటేషన్ డాక్యుమెంట్లు లేదా ఇన్వాయిస్ రికార్డులు తీసుకోవాలి. అలా తీసుకున్నట్లయితే మనం వర్క్ ఫ్లో అండ్ డాక్యుమెంటేషన్ రెడీ అవుతుంది. నెక్స్ట్ వచ్చినప్పటికి అభ్యర్థన ఆధారంగా సర్వర్లకు ఇది పర్చేజ్ ఆర్డర్ పంపబడుతుంది. వస్తువుల వివరణ, పరిమాణం, ధరలు, డెలివరీ నిబంధనలు ఉంటాయి. తర్వాత వస్తువుల స్వీకరణ, గూడ్స్ రిసిప్ట్, వస్తువులు వచ్చాక రిసీవింగ్ విభాగం నిర్దేశిస్తుంది, అంటే గూడ్స్ రిసిప్ట్ నోట్ రూపబడుతుంది. ఇన్వాయిస్ వెండర్, గూడ్స్ రిసిప్ట్ నోట్ రూపబడుతుంది, అంటే గూడ్స్ రిసిప్ట్ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఇన్వాయిస్. అందులో నెక్స్ట్ వచ్చి వెండర్ ఇన్వాయిస్, సరఫరా చేసిన వస్తువుల కోసం బిల్లు ఇస్తారు మనకు. అందులో పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిటర్న్ నోటు, ఇన్వాయిస్ 3 పోల్చడం, 3-వే మ్యాచింగ్ జరబడుతుంది. అందులో ఇన్వాయిస్ ధృవీకరణ, ఆమోదం. అకౌంట్ పేయబుల్ టీమ్ ఇవి కింద చెక్ చేస్తుంది, అంటే పర్చేజ్ ఆర్డర్ వివరణ, డెలివరీ గూడ్స్ రిటర్న్ నోట్, ఇన్వాయిస్లో ధర, పరిమాణం, పన్నులు మొదలైనవి చూస్తుంది. ఇది ఫస్ట్ టాపిక్ అయిపోతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చినప్పటికి ఫ్లో చార్ట్ ఆఫ్ అకౌంట్ పేయబుల్. ఇందులో ఫస్ట్గా మనం స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ పర్చేస్ రిక్విటేషన్, కొనుగోలు అభ్యర్థన తీసుకోవాలి. నెక్స్ట్ది కొనుగోలు ఆర్డర్ తయారీ, క్రియేట్ పిఓ తీసుకోవాలి. నెక్స్ట్ సరఫరాదారులు వస్తువులు పంపడం, గూడ్స్ డెలివరీ బై వెండర్ ద్వారా చేయాలి. నెక్స్ట్ వస్తువులు స్వీకరణ అండ్ గూడ్స్ రిసీవ్డ్ నోట్ తయారు చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్వాయిస్ స్వీకరణ, అంటే వెండర్ ద్వారా మనం రిసీవ్ చేసుకుంటే ఇన్వాయిస్ తీసుకోవాలి. నెక్స్ట్ 3-వే మ్యాచింగ్ తీసుకోవాలి. పర్చేస్ ఆర్డర్, గూడ్స్ రిటర్న్ నోట్, ఇన్వాయిస్, ఈ 3 మనం తీసుకోవాలి. ఇన్వాయిస్ ధృవీకరణ తీసుకోవాలి. నెక్స్ట్ది ఇన్వాయిస్ పర్మిషన్ అప్రూవల్ తీసుకోవాలి. నెక్స్ట్ పేమెంట్ చేయాలి, పేమెంట్ ప్రాసెసింగ్ చేయాలి. నెక్స్ట్ రికార్డులో ఎంట్రీ చేయాలి, రికార్డ్ అండ్ లెజర్లో ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ ముగింపు ది ఎండ్. ఇక్కడికి 2 టాపిక్స్ అయిపోతాయి. ఫైనల్ టాపిక్ వచ్చినప్పటికి టైప్స్ ఆఫ్ ఇన్వాయిసెస్. ఇందులో మనకి ఎన్ని టైప్స్ ఇన్వాయిసెస్ ఉన్నాయి అకౌంట్ పేబుల్ చెక్ చేద్దాం. ఫస్ట్ది స్టాండర్డ్ ఇన్వాయిస్. స్టాండర్డ్ ఇన్వాయిస్ అంటే సాధారణ ఇన్వాయిస్. ఇది సాధారణలు లావాదేవీలకు ఉపయోగించబడింది. మా నార్మల్ ఇన్వాయిస్గా ఉపయోగిస్తుంది. అందులో ఉత్పత్తుల సేవ వివరణ, మొత్తం చెల్లింపు తేదీ, అంటే దాని డీటెయిల్స్ మొత్తం నార్మల్ ఇన్వాయిస్ ఎలా ఉంటుంది, నార్మల్ ఏమన్నా సరే నార్మల్ అకౌంట్స్కి ఇది అవుతుంది. నెక్స్ట్ పర్ఫార్మ్ ఆఫ్ ఇన్వాయిస్, అంటే ఇందులో ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి చూద్దాం. ముందస్తు ఇన్వాయిస్ వస్తువులే పంపే ముందు ఇస్తారు, అంటే మనం ముందు ఏదైనా సరే వస్తువు పంపే ముందు ఇన్వాయిస్ ప్రిపేర్ చేస్తారు. బిల్లుగా ఇలా ఇది చెల్లించాల్సిన బిల్లు కాదు, కేవలం అంచనా మాత్రం, అంటే ఇది ఓన్లీ మనకు ఒక అంటే ఒక ఎలా ఉంటుందని ఒక డెమో మాత్రమే. అందులో థర్డ్ టాపిక్ వచ్చి క్రెడిట్ ఇన్వాయిస్ ఆర్ క్రెడిట్ నోట్ ఆర్ క్రెడిట్ ఇన్వాయిస్. ఇందులో అవసరమైనప్పుడు కొనుగోలుదారుడికి తిరిగి మొత్తం ఇచ్చేటప్పుడు జారీ చేస్తారు, అంటే మనకు అవసరమైనప్పుడు అది పర్చేస్ చేసి మళ్ళీ రిటర్న్ పంపించేటప్పుడు చూస్తాం. ఉదాహరణ
ఉత్పత్తుల రిటర్న్ ఎక్కువ బిల్లింగ్ సవరణ. ఇది నెగిటివ్ అమౌంట్ చూపిస్తుంది, అంటే ఇది నెగిటివ్ అమౌంట్ మనకు ఎలా ఉంటుందో చూపిస్తుంది. అందులో ఫోర్త్ వచ్చి నెగిటివ్ అమౌంట్ అంటే మన దగ్గర నుంచి ఇంకా వాళ్ళకు వెళ్ళిపోయినట్లయితే మా డెబిట్ ఇన్వాయిస్, డెబిట్ నోట్. డెబిట్ ఇన్వాయిస్ అంటే చూద్దాం. అసలు బిల్లు తక్కువ వసూలు ఎలా చేస్తారంటే ఆధారంగా చెల్లించాల్సిన అమౌంట్ చూపించ జారీ చేస్తారు. కొనుగోలుదారులు చెల్లించిన మొత్తం పెరుగుతుంది, అంటే పర్చేస్ చేసేటప్పుడు ఎంత మొత్తం అమౌంట్ అనేది చాలా వస్తుంది. అందులో ఫిఫ్త్ వచ్చి రికరింగ్ ఇన్వాయిస్, పునరుద్ధరణ ఇన్వాయిస్లు. రెగ్యులర్ లేదా సబ్జెక్ట్ సేవలకు ఇది ఉపయోగపడుతుంది. ఉదాహరణకు అద్దె, సాఫ్ట్వేర్ లైసెన్స్ ప్రతి నెల లేదా సంవత్సరానికి ఒకసారి మనం పే చేయాలంటే దానికి ఒకసారి కట్టాలి. నెక్స్ట్ టైం షీట్ ఇన్వాయిస్ గంటల ప్రతిపాదనకు ఛార్జ్ చేసే కంటెంట్లు. ఫ్రీలనర్స్ వాడే ఇన్సూరెన్స్లు, అంటే ఎవరైనా సరే ఫ్రీగా వాళ్ళు జాయిన్ అయి ఉంటారు కదా, దానికోసం ఇన్వాయిస్ ప్రిపేర్ చేసుకుంటారు. పనిచేసే టైమింగ్ బిల్ అనమాట. పని చేసిన టైమింగ్ బిల్, వాళ్ళు ఎంతసేపు వర్క్ చేశారు ఏమని చూస్తారు. నెక్స్ట్ వచ్చే కమర్షియల్ ఇన్వాయిస్ అంతర్జాతీయ వ్యాపారంలో పని ఉపయోగపడుతుంది. అందులో కస్టమ్స్ క్లియరెన్స్ కోసం అవసరమైన సమాచారం, షిప్పింగ్ వివరాలు ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ మనం తెలుసుకునేది డే 3 అయిపోయింది. ఇక్కడికి 1 వీక్ అవుతుంది. నెక్స్ట్ వీక్లో మళ్ళీ మనం కలుద్దాం. అందుకంటే ముందు పీసీఆర్ అకాడమీ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా మీకు అర్థం కానివ్వండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇంకా పూర్తిగా వివరంగా చెప్తాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.